మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ ఏకశిలా నగర్ సర్వే నెంబర్ 739 నుంచి 749లో ఉన్న లేఅవుట్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. అక్కడి స్థలాలు కబ్జాకు గురవుతున్నాయన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో బాధితుల ఫిర్యాదుతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏకశిలా నగర్లో పర్యటించారు. స్థలాలు పరిశీలించి బాధితులకు హామీ ఇచ్చారు. వారికి ఎలాంటి నష్టం జరగకుండా చూసుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. మీరు పర్మిషన్ ఇచ్చారా? మరి ఓపెన్ స్పేస్ అంటే అది దాని అప్రూవల్ లేవడానికి ఇచ్చారా? ఎల్ఆర్ఎస్ కూడా 2016-17 ఎల్ఆర్ఎస్ ఉన్నాయి. మన దగ్గర 21-22 ఫౌండేషన్ ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చేసి సో వాళ్ళు ఇప్పుడు దాని మీద రోడ్డుకు వచ్చినారు. ఇది ఈ రోడ్డుని వీళ్ళు ఏం చేశారంటే సార్ అన్రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ కింద మేము ఇట్లా షిఫ్టింగ్ చేసాం. ఇది ఇక్కడ షిఫ్ట్ చేసేసి మేము పార్క్ అలాట్ చేసాము. ఇది ప్లాట్స్ అని చెప్పేసి వాళ్ళు ఎవరెవరు చేసినారు? వీళ్ళు మన చేసినారు వీళ్ళు బిల్డింగ్ వాళ్ళు ఉండొచ్చు సార్. అది మనకి తెలియదు. బిల్డింగ్ రావడం తప్పు యాక్చువల్గా అది అంటే ఇట్ ఇస్ అన్ అప్రూవ్డ్ లేఅవుట్. ఇది ఓపెన్ స్పేసెస్ కింద పెట్టినారు. దీన్ని ఎప్పుడు వాడతారు? ఇది ఓన్లీ బీసీల రిజర్వేషన్లను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టి కాలయాపన చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద 42% బీసీల రిజర్వేషన్ల అమలుపై ధర్నా నిర్వహించగా ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీసీల రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉన్న కేంద్రంపై నెట్టి కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైనా అఖిలపక్ష నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించారని నిలదీశారు. ఈ రోజు బీసీల రిజర్వేషన్లపై అలసత్వం వ్యక్తం చేసి కేంద్రంపై రుద్దడం సరికాదన్నారు. శాసనసభలో బిల్లు ఆమోదం చేసి పార్లమెంటుకు నివేదించి చట్టం చేసినప్పుడే 42% అమలు అవుతాయన్నారు. తమిళనాడులో కూడా ఇలాగే చేస్తే వారికి ఇప్పటివరకు అమలు కాలేదని గుర్తు చేశారు. ఇప్పటికైనా అన్ని బీసీ సంఘాల నేతలు అఖిలపక్ష నాయకులు సమావేశమై బీసీల 42% రిజర్వేషన్లపై గట్టిగా పోరాడాల్సిన సమయం ఆసనమైందని పిలుపునిచ్చారు. పంపి చేతులు దులుపుకుంటే సరిపోదు కదా, కేంద్రానికి పంపి దాని మీద ఏనాటి చర్యలు తీసుకున్నావు? కేంద్ర ప్రభుత్వానికి దగ్గరికి అఖిలపక్షాలు తీసుకుపోయినావా? పోనీ బీసీ నాయకులను తీసుకుపోయి ప్రధానమంత్రి తోటి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపావా? దాన్ని అమలు చేసేటటువంటి పద్ధతి ఒకటి. రెండవది, చాలా మంది ఎక్స్పర్ట్స్ మాట్లాడితే స్థానిక సంస్థల రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు నిర్ణయించే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని 243D6 లో స్పష్టంగా ఉంది. దాని ప్రకారము రిజర్వేషన్ నిర్ణయించే అధికారం మీకు ఉంది. అందుకు అనుగుణంగా అసెంబ్లీలో చట్టం చేశారు. అసెంబ్లీలో బీసీ బిల్లు పాస్ అయింది. ఆ చట్టాన్ని అనుగుణంగా అమలు చేస్తే మేము కోట్ల ప్రాబ్లం అవుతుందని చెప్పి అట్లా ప్రాబ్లం అవుతుంది. కేంద్రంలో 9వ షెడ్యూల్ పెట్టినా కూడా ప్రాబ్లం అవుతుంది. తమిళనాడు ఇంతవరకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఎన్నికలు జరుగుతలేవు. ఇవన్నీ సమస్యలు, 2 రకాల సమస్యలు ఉన్నాయి. దీనికి మీరు తీసుకున్న చర్యలు ఏమిటి? ఉన్నత స్థాయి సమావేశం జరిపి అఖిలపక్షాన్ని, అన్ని పార్టీలను, బీసీ సంఘాలను, ఆల్విన్ కాలనీ డివిజన్లలో ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కుకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్తో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే జోనల్ కమిషనర్కు వివరించారు. ఎల్లమ్మబండ నుంచి భాగ్యనగర్ ఉషా ముల్లపూడి కమాన్ వరకు తీవ్రంగా ఉన్న ట్రాఫిక్ సమస్యలపై చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. ఈ సమస్యలపై సంబంధిత శాఖలతో ఎలక్ట్రికల్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాలతో కలిసి పరిశీలన చేశామని తెలిపారు. తక్షణమే రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించి ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం ప్రారంభమైంది. మంత్రులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ప్రజలు, స్థానికుల నుంచి వినతులు స్వీకరించి పరిష్కారం కోసం ఆయా శాఖ అధికారులతో మాట్లాడారు మంత్రి.
హైదరాబాద్ శివారు మోకిలా అంటేనే ఎకరం భూమి ధర 100 కోట్లని, గజం ₹1,00,000 ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నారు. మరి అంత కాస్ట్లీగా ఉన్న ప్రాంతంలో ఊహించని రీతిలో ఉంటుందని అనుకుంటే పొరపాటు పడ్డట్టే అవుతుంది. దశాబ్దాల కాలంగా మోకిలా టంగుటూరు మధ్య రోడ్డు అధ్వానంగా మారింది. రోడ్ల మరమ్మతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా రోడ్లను మరమ్మతు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. హైదరాబాద్ విశ్వనగరంగా వ్యాప్తి. మరోవైపు హైదరాబాద్ లోనే కొన్ని ప్రాంతాలకు ఒక ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. మరోవైపు అంటే గచ్చిబౌలి ఈ ప్రాంతం ఇప్పటికే అభివృద్ధి చెందింది. గచ్చిబౌలికి అనుబంధంగా మోకిలా అనే గ్రామం ఇప్పటికే HMDA లిమిట్ లో దాదాపు ఇక్కడ కూడా ప్లాట్ ₹1,00,000 గజం చొప్పున అమ్మి కూడా దాదాపు ఒక క్రెడిబిలిటీ కొట్టేస్తుంది. మరి అలాంటి ₹1,00,000 గజం పోతుందంటే మరి ఆ ప్రాంతం ఏ రకంగా ఉందో ఊహించుకోవాలి, మరి ఏ రకంగా ఉందో కూడా వాస్తవాలు తెలవాలి. మరి ప్రస్తుతం మోకిలాలో మనం ఉన్నాం. మోకిలా తాజా పరిస్థితులు కానీ అసలు అంత మేర ₹1,00,000 గజం పలుకుతుందంటే ఏముంది ఈ ప్రాంతంలో ఉన్నట్టుగా ఆసక్తి అయితే ఉంటుంది. మరి అంత మేర ఏముందా అని చెప్పేసి ఈ ప్రాంతం తిరిగితే మాత్రం అనేక సమస్యలు, అనేక డుల్లతనాలు కూడా బయటపడుతున్నాయి. దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి. కానీ తమకు దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి సమస్యలు తీర్చడంలో మాత్రం పాలకులు అలాగే అధికారులు ఎవరు కూడా పట్టించుకోలేనుగా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మోకిలా టంగుటూరు ఈ రహదారి, ప్రధాన రహదారి మధ్యలో ఉన్నాం. మరి ఈ రహదారి చూస్తే మాత్రం ప్రపంచంలోకి ఇది ఒక వింత అన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఎవరైనా రోడ్లు వేసి బ్రిడ్జ్ చేస్తారు, తర్వాత లేదా బ్రిడ్జ్ చేసిన తర్వాత ఈ రోడ్లు వేయడంలో కూడా ఆలోచిస్తారు. కానీ ఇక్కడ సంవత్సరాల కాలంగా బ్రిడ్జ్ వేసి వదిలిపెట్టారు, కానీ రోడ్ వేయలేదు. ఆ రోడ్డుకు మరమ్మతులు కూడా లేకపోవడంతో ప్రతినిత్యం ఇక్కడ రహదారి వెంట వెళ్లే వారికి మాత్రం నరకం కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ స్థానికులు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అడగాలంటే ఇప్పుడు ఎమ్మెల్యే కాంగ్రెస్ లో కోయిండు ఇండ్లు ఉండే, సర్పంచ్ లేడు ఎవరిని అడగాలి? మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. బ్రిడ్జ్ పోసారు కానీ బ్రిడ్జ్ పోసింది ఈ గుంతలు మిర్రలు రోడ్లలోనే అన్ని ఇండ్లనే పోవాలి. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం పట్టించుకున్న మానవుడే లేడు. ప్రజాప్రతినిధులు ఏమంటున్నారు, అధికారులు ఏమంటున్నారు? అధికారులు ఏమంటే మేము ఎవరిని అడగాలి? సర్పంచ్ ఇస్తారని వాళ్ళని అడుగుతుంటే అది లేకపోయే, ఎమ్మెల్యే లేకపోయే, ఎవరిని అడగాలి అనేది ప్రభుత్వం అంటుంది. వచ్చేది వర్షాకాలం, మరి చాలా అత్యవసర సేవలు కూడా ఈ రోడ్డు అంటే వినియోగించుకోవాల్సి ఉంటది. మరి ఇలా ఉంటే పరిస్థితి దీన్ని పట్టించుకునే మానవుడు లేడు కదా, ఎవరిని అడగాల మేము? చెప్పండి, మీరు ప్రయాణిస్తున్న ఈ రోడ్డు, ఆ బ్రిడ్జ్, నాకు తెలిసి ప్రపంచంలో ఇలాంటి వింత ఎక్కడ కనపడలేదు. మరి చూడండి, కనబడదు. ఎందుకంటే తెలుసా, ఇంత పబ్లిక్ గత సంవత్సరాల నుంచి తిప్పల పడుతున్నాము. ఎవరు వచ్చి దీన్ని చూపించింది లేదు. ఆ బ్రిడ్జ్ ఒకటి అయ్యింది, గతం దాన్ని పెండింగ్ పెట్టి ఈ రోడ్డు తోటి ఎన్ని అవసరాలు వర్షాకాలం వచ్చిందంటే మాకున్న గోసలు ఎవరికి లేవు. బండ్లు నిన్న మొన్న ఒక్కొక్క బండి పడతా ఉన్నది. దాని గురించి మొత్తం ట్రాఫిక్ జామ్, ఇట్లా గంటలు పోవాలి. అటు పోతే రోడ్డు లేదు, ఇటు పోతే రోడ్డు లేదు. మాకు ఉన్న రోడ్డు ఇది అందరికీ సదుపాయం. హైదరాబాద్ పోవాలంటే 10 నిమిషాల్లో మేము వెళ్ళిపోగలుగుతాం. దీనికి గంట పడుతున్నది. ప్రభుత్వం వారి మన చర్య తీసుకొని మాకు దారి చూపిస్తే చాలా బాగుంటది. అమ్మ, మీరు చెప్పండి, ఆ రోడ్ ఏంటో మీరు ప్రయాణం చేస్తున్నారు, ప్రతినిత్యం ఇక్కడేనా మీరు ఉండేది? వస్తాం, టంగటూరు మా విలేజ్. ఇక్కడ నుంచే డైలీ వెళ్ళాలి, అప్ అండ్ డౌన్ రోజు వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి బట్ వర్షం పడితే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది నడవడానికి. ఎన్ని రోజుల నుంచి ఉందా ఈ సమస్య? చాలా రోజుల నుంచి ఉంది. ఇది వేసి సంవత్సరం అవుతుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ జూన్ లో వేసిరు ఇది బ్రిడ్జ్. కానీ బ్రిడ్జ్ వేసిర్రు బానే ఉంది, కానీ అక్కడ రోడ్ ఇక్కడ రోడ్ కష్టంగానే ఉంది కదా సార్ నడవడానికి. అయితే బురద ఉంటది, మొత్తం నడవడానికి రాదు, ఇబ్బంది. ఆటోలు వెళ్ళినా రాదు, బండ్లు వెళ్ళినా రావు, ఏమి వెళ్ళినా రావు. పొద్దుటూరు నుంచి తిరిగి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా. చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళాలంటే ఎంత దూరం అవుతుంది? అటు నుంచి ఇటు నుంచి 3 కిలోమీటర్లు అవుతుంది. ఇక్కడ నుంచి మోకిలకు వెళ్ళాలి, టంగటూరు నుంచి 3 కిలోమీటర్లు అవుతుంది. మీరు చెప్పండి, అంటే రోజు ఈ రహదారి గుండా మీరు ప్రయాణం చేస్తుంటారా? ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తుంటాను. బ్రిడ్జ్ ఒకటి మంచిగా ఉన్నది, కానీ తర్వాత ఇక్కడ రోడ్లు మాత్రం మంచిగా లేవు, బాగా గుంతలు ఎక్కువ ఉన్నాయి. వాన పడ్డప్పుడు బండి స్కిడ్ అవుతా ఉంటది. ఇక గుంతలకు మొత్తం 4 శాఖలు పోయినాయి, బండికి 4 శాఖలు పోయినాయి. అటే నడిపిస్తుంది. ఇక రోడ్ మంచిగా ఉంటేనేమో సాఫ్గా పోయి రావచ్చు, కానీ ఇక బాగా వర్షం పడినప్పుడు స్కిడ్ అవుతా ఉంటుంది బండి, బురద ఎక్కువ ఉంటుంది. మాకు గుంతలు కూడా బాగా పడుతుంది, దానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా బాగా వర్షం పడినప్పుడు మొత్తం చుట్టూ తిరిగి రావాలి, శంకర్పల్లి నుంచి, లేదంటే అక్కడి నుంచి రావాలి. హైదరాబాద్ కు చిన్న పని ఉండాలన్నా కూడా ఇక్కడ ఏదైనా సరే ఏ పని చేసుకోవాలన్నా ఈ రహదారి అంటే వెళ్లాల్సి ఉంటుంది. లేదా హైదరాబాద్ వెళ్ళాలంటే మాత్రం అటుగా తిరిగితే 18 కిలోమీటర్లు, ఇటుగా తిరిగితే 8 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. ఇక్కడ ఏదో యుద్ధ ప్రాతిపదికన విజేత చేశారు, కానీ ఇక్కడ ఇటువైపు రెండు వైపులా రోడ్లు వేయకుండా అలాగే వదిలిపెట్టారు. అడిగితే మాత్రం తమకేం పట్టనట్టుగా కూడా ఇటు అధికారులతో పాటు పాలకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఓవరాల్ గా ఈ రోడ్డును వేస్తే తప్పితే మాకు ఒక శాశ్వత పరిష్కారం అనేది దొరకదు అనేట్టుగా ఇక్కడ గ్రామస్తులు అయితే వాపోతున్నారు. మరి ఇప్పటికైనా వర్షాకాలం వైపు ఉంది, మరి రోడ్ ఎంట అత్యవసర సేవలకు ఏమైనా
ఏమైనా ఉంటే మాత్రం తీవ్ర భంగం కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే అంబులెన్స్ వెళ్లాలన్నా కూడా చాలా వరకు కూడా అదే చేయాలన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్ గా ఇప్పటికైనా మోకిలా ఇటు టంగటూరు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఈ రహదారి సమస్య, దీన్ని త్వరితగతిన తీర్చాలన్నట్టుగా కూడా వీరు ప్రభుత్వాన్ని అయితే ఆదేశిస్తున్నారు. వైపు స్థానిక ఎన్నికలు కూడా వస్తున్న నేపథ్యం, మరి స్థానిక ఎన్నికలకు వెళ్లే ముందు స్థానిక సమస్యలపైన దృష్టి పెట్టాలి. మరి ఏ మొహం పెట్టుకుని మా గ్రామాలకు వస్తారో అనేటట్టుగా కూడా గ్రామస్తులు వాపోతున్న పరిస్థితి. ఇది ఓవరాల్ గా మోకిలాలో ఉన్నటువంటి రోడ్ల దుస్థితి. కెమెరా పర్సన్ అమర్తో మహేందర్ రెడ్డి, మోకిలా, హైదరాబాద్. తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్గా సేవలందిస్తున్న సరితను శాల్వతో సత్కరించి మంత్రి సీతక్క అభినందించారు. సరిత ఆదర్శంగా శిల్పు ద్వారా మహిళలకు భారీ వాహనాల డ్రైవింగ్లో శిక్షణ ఇస్తామని మంత్రి వెల్లడించారు. మహిళా డ్రైవింగ్ శిక్షణకు రోల్ మోడల్గా సరితను నియమిస్తామని మంత్రి అన్నారు. సరిత ఆదర్శంగా మహిళలు డ్రైవింగ్తో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. It's color coordinated with your sari. That is so important. రైతుల సంక్షేమం విషయంలో దేశానికి తెలంగాణ ఆదర్శమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నా రైతులకు ఏ పథకాలను ఆపడం లేదన్నారు. రైతు భరోసా కోసం మరో 1313 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని ఆయన తెలిపారు. మరో వారంలోగా పూర్తిగా రైతు భరోసా నిధులు జమ అవుతాయన్నారు. బీఆర్ఎస్ నాయకులకు మా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదన్నారు. సాగు సమయానికి రైతు బంధు నిధులు ఎప్పుడూ పడలేదన్నారు. ప్రతిసారి ఆలస్యంగానే వానాకాలం రైతు బంధు నిధులు వచ్చావని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్తో ఏది అవ్వదని ప్రజలకు అర్థమైందని ఎంపీ అరవింద్ అన్నారు. ఉత్తమ్ కుమార్ ఏదో ప్రోగ్రాం పెట్టుకుని డైవర్టివ్ పాలిటిక్స్ కు తెరదీశారని అన్నారు. ఉత్తమ్కు జీరో నాలెడ్జ్ అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఉత్తమ్ సగం బీఆర్ఎస్ సగం కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు. బనకచెర్ల ప్రాజెక్టుకు జగన్ సీఎంగా ఉన్నప్పుడే కేసీఆర్ ఆమోదం తెలిపారని అన్నారు. బనకచెర్ల ప్రాజెక్టును చంద్రబాబు ప్రారంభించారని అన్నారు. తెలంగాణకు ఎన్ని టీఎంసీల నీళ్లు అవసరం ఉంది, నిధులు ఎలా అంటే ఉత్తమ్ నుంచి సమాధానం లేదన్నారు. లోకల్ బాడీ ఎన్నికల కోసమే ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వము దేనికి పనికిరాని పనికి మాలిన ప్రభుత్వం అన్నది ప్రజల నిర్ణయానికి కూడా వచ్చేసింది. ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో ఎజెండా పెట్టుకున్నాడు. ఇవాళ డైవర్షన్ టాక్టిక్స్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి 4 ఉత్తరాలు వచ్చినాయండి. ఉత్తమ్ ఉత్తరాలు 4 వచ్చినాయి. 4 సార్లు ఫోన్లు వచ్చినాయి. ఏది కాంగ్రెస్ అయినా అంటే ఈయనట్టు సగం టీఆర్ఎస్ సగం కాంగ్రెస్ అయినా ఆయన ఏది ఇంతగానో న్యాయపడబడ్డాడని మాట్లాడిన ఫోన్. చంద్రబాబు నాయుడు గారు జనకచెర్ల ప్రాజెక్టు టేకప్ చేసినట. దానికి అది తెలంగాణ ఏదైతే వాటర్ స్కేర్సిటీ కావచ్చు, దీనికి మనం అడ్డుపడాలా. దీని చరిత్రకు పోతే కేసీఆర్ దీనికి ఆమోదం పలికిండు. జగన్ సీఎం ఉన్నప్పుడు జగన్ కేసీఆర్ మీటింగ్లు పెట్టుకుని ఇది హిందూ పేపర్ వీళ్ళు 6 గంటల సేపు కూర్చొని ముచ్చట పెట్టి ఇద్దరు చీఫ్ సెక్రటరీలకు కూడా అడ్వైజ్ చేసిండ్రు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం గైడ్ లైన్స్ ప్రకారం సిడబ్ల్యూసీ గైడ్ లైన్స్ ప్రకారం క్లియర్ చేసి కేసీఆర్. మరి టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు చూద్దాం. ఇవాళ ఉందా ఐడియా ఉందా మనం ఎంత టీఎంసీ మనము ఆపుకోవాలి, దానికోసం మనం ఏదైనా ప్రాజెక్ట్ ప్లాన్ చేసిండ్రా అంటే జవాబు లేదు. ఎంత టీఎంసీ రిక్వైర్మెంట్ ఉంటుందంటే జవాబు లేదు. నీకు పైసలు ఎడికెళ్ళి తెస్తారు అంటే జవాబు లేదు. మీ ముఖ్యమంత్రి ఏమో జర్నలిస్టులతోటి పబ్లిక్ తోటి అందరితోటి ఎక్కడ పడితే అక్కడ. ఆషాఢ బోనాల సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక సూచనలు చేశారు. ఈ ఏడాది జరగబోయే బోనాల ఉత్సవ కార్యక్రమాల్లో మద్యం ప్రియులు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఎవరు మద్యం తాగి ఆలయాల్లోకి వెళ్లకూడదని రాజాసింగ్ అన్నారు. బోనాలు అంటే తాగి ఆడే పండుగ కాదు అన్నారు. ప్రతి ఒక్కరూ పవిత్రంగా ఉండి బోనాలు సమర్పించాలని కోరారు. 18 years కానీ 19 years కానీ 20 years కానీ పిల్లలు బోనాలంటే తాగాలి, ఆడాలి, డాన్స్ చేయాలి. బేగంపేట విమానాశ్రయానికి ఆగంతకుడికి ఫోన్ కాల్, ఈమెయిల్ ఆందోళనకు గురిచేస్తుంది. గుర్తు తెలియని వ్యక్తి పెట్టిన ఈమెయిల్తో అప్రమత్తమైన అధికారులు బాంబ్ స్క్వాడ్ జాగిలాలతో హుటాహుటిన విమానాశ్రయానికి చేరుకుని చోదించారు. ఎలాంటి బాంబు లేదని తేల్చడంతో అధికారులు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. డిజాస్టర్ సిబ్బంది సైతం తనిఖీల్లో పాల్గొన్నారు. బాంబు లేదని తేలడంతో మెసేజ్ పెట్టిన ఆగంతకుడిని పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. సాక్షుల స్టేట్మెంట్ రికార్డు చేస్తున్న సిట్ అధికారులు ఇప్పటివరకు 10 మంది వాంగ్మూలాలను నమోదు చేశారు. తాజాగా సాక్షిగా వాంగ్మూలం ఇచ్చారు టీపీసీసీ అధికార ప్రతినిధి జైపాల్ రెడ్డి. కాగా ఈ కేసులో ప్రస్తుతం ప్రణీత్రావును సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఎన్నికల ముందు ఎస్ఐబిలో స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ను లీడ్ చేశారు ప్రణీత్రావు. జైపాల్ రెడ్డి, నేను కోకపేట ఎక్స్ సర్పంచ్ని. నా ఫోన్ ట్యాపింగ్ ఉంది, నాకు ఫోన్ వచ్చింది. ఆ ఎంక్వైరీ కోసం, నా స్టేట్మెంట్ కోసం నేను స్టేట్మెంట్ ఇవ్వనీకి వచ్చిన. గతంలో నేను కాంగ్రెస్ పార్టీ నుంచి కొడంగల్ ఇన్ఛార్జ్ గా పనిచేసి ఉంటే నేను ఆ రూట్ లో పోయినప్పుడు నా బండ్లు కూడా చెక్ చేస్తుంటే నా డ్రైవర్ ఫోన్ కూడా ట్యాప్ లో ఉందని చెప్పారు. మా డ్రైవర్ కూడా పిలిచి స్టేట్మెంట్ తీసుకోరు. ఈ రోజు నా పేరు మీద ఉండే ఈ రోజు వచ్చి నేను స్టేట్మెంట్ ఇచ్చిన. శివాని ఉండే నా తన డ్రైవర్, ఆయన వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన కూడా పిలిచి స్టేట్మెంట్ తీసుకోరు. ఎలక్షన్ ముందు మీకు ఎట్లా డౌట్ వచ్చింది మీకు అని నేను పోతుంటే నా రూట్ లో ఎక్కడికైనా పోతున్నా నా చెక్ చేస్తారు. నా వాళ్ళు ఎవరైనా నేను కలవాలనుకుంటే అలా ముందే తీసుకెళ్తారు. అట్లా నాకు తెలుసు. కొడంగల్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ గా చేస్తాను. ఇప్పుడు పీసీసీ అధికార ప్రతినిధి ఫోన్ ట్యాప్ చేసి నా వ్యక్తిగత స్వేచ్ఛని నేను కోల్పోయినట్టుగా వాళ్ళని. మేము నక్సలైట్ కాదు, నేను టెర్రరిస్ట్ కాదు, ఏం కాదు. మా ఫోన్ ట్యాప్ చేసే అవసరం వాళ్ళకి లేదు. అయినా చేసిర్రు. చేసినప్పుడు దానికైతే తగిన శిక్ష అయితే పడాలిగా. ఫ్యామిలీ లేదా డ్రైవర్ అదే చేసారు. నా ఫోన్ ట్యాప్ అవుతుంది, నా డ్రైవర్ గా చెక్ చేసి లాస్ట్ నా బండి చెక్ చేసి నేను ఎక్కడ పోతే కూడా నా వెంబడి ఎవరో మఫ్టీలో తిరుగుతుండే నాతోటి. అధికారంలో పోలీసులు నా కార్ చెక్ చేసుకోం కానీ నా వెంబడి ఎవరో ఒకరు చెక్ చేస్తారు. ఎందుకంటే తప్పకుండా ఇబ్బంది ఉంటుంది కదా మాకు. ఎందుకంటే మాకు చెప్పిన టార్గెట్ మేము తిరగాలి, పబ్లిక్ మొదలై చేసుకోవాలి. మేము ఏం చెప్తారో వాళ్ళకి ఏం కావాలో మేము చేయాలి, సర్వీస్ చేయాలి కదా వాళ్ళకు. ఆ సర్వీస్ అనేది కోల్పోతున్నాం. అవసరం ఉంటే పిలుస్తారో అప్పుడు వస్తాను. నా పేరు ముంగి జైపాల్ రెడ్డి, నేను కోకపేట ఎక్స్ సర్పంచ్ని. నా ఫోన్ ట్యాపింగ్ ఉంది, నాకు ఫోన్ వచ్చింది. ఆ ఎంక్వైరీ కోసం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గోవధను నిషేధించాలన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. కొత్త గోశాల నిర్మించాలనే నిర్ణయం తీసుకుని తల్లి ఆవు గురించి ఆలోచించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు రాజాసింగ్. అలాగే గోరక్షణపై ఓ స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని, దాంట్లో తనని సభ్యుడిగా పెట్టాలని కోరారు రాజాసింగ్. మీరు గౌశాలలో అయితే కట్టడానికి ఒక మంచి ప్లాన్ చేస్తున్నారు, కానీ దాంట్లో ఆవులని, దొడలని, ఎద్దులని ఎక్కడ నుంచి తీసుకొని వస్తారో అది కూడా చెప్పాలని నా ఒక నివేదిక. ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ని నిర్మించండి. ఎవరైనా ఇల్లీగల్ గా ఆవులు, ఎద్దులు, దొడలు మన తెలంగాణకి ఈ స్లాట్ హౌస్ కి కటింగ్ కి తీసుకొని వస్తే వాళ్ళకి పట్టుకోవాలి. అదే ఆవులు, అదే దొడలు, అదే ఎద్దులు మీరు కట్టిన మోడలైజ్ ని షిఫ్ట్ చేయాలి, అక్కడ షిఫ్ట్ చేయాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా అది ఒక మంచి టాస్క్ ఫోర్స్ టీమ్ గౌరక్షణ గురించి మీరు తయారు చేస్తే దానికి ఒక సభ్యుడిగా మా కూడా పెట్టాలని నా ఒక నివేదిక. పార్టీని పక్క పెట్టండి. లీగల్ గా మేము కూడా మీకు సపోర్ట్ చేయడానికి మేము రెడీ ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ అమలు అనంతరమే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వం నిర్వహించాలని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. రైతు భరోసా కేవలం స్థానిక సంస్థల ఎన్నికల స్టంట్ అని, గత ప్రభుత్వంలో ఎన్నికల ముందు తన ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందనే అనుమానం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. పరిణామాల మీద మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు ఉన్నారు. సార్, స్థానిక సంస్థల ఎన్నికలు నెల రోజుల్లో జరగబోతా ఉన్నాయి. దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా రాబోతా ఉందనేది ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక మంత్రి కామెంట్ చేశారు. అయితే ఇప్పటి వరకు బీసీ రిజర్వేషన్ సంబంధించి పూర్తి స్థాయిలో ఒక కొలిక్కి రాలేదు. దీన్ని ఎట్లా చూస్తారేంటి? తెలంగాణ ప్రభుత్వం కులగణన చేపట్టి ఎప్పుడు లేని విధంగా మేము పారదర్శకంగా కులగణన చేపట్టినాం. గొప్పలు చెప్పి కులగణన రిపోర్ట్ ఎట్లుందంటే పూర్తిగా తప్పుల తడక. ముఖ్యంగా బీసీలకు అన్యాయం చేసిందే కులగణన రిపోర్టు. 51% ఉన్న బీసీ రిజర్వేషన్ని 42% అంటే బీసీలు తగ్గిపోయిందని నేను అడుగుతా ఉన్నా. తప్పకుండా స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ మేము అమలు చేస్తామని ఇచ్చిన హామీని కట్టుబడి మీరు దాన్ని అమలు చేసిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్ళాలని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా స్థానిక ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని అనేక కొత్త స్కీమ్లు చెప్తా ఉన్నారు. అంటే 6 గ్యారంటీలు, డిక్లరేషన్లు, 420 హామీలన్నీ మర్చిపోయి కేవలం స్థానిక ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే ప్రజలని మభ్యపెడతా ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అవినీతితో పాటు ప్రజలని మోసం చేస్తూ ఉంది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము అవినీతితో పాటు అహంకారం అయితే ఈ ప్రభుత్వము అవినీతితో పాటు
మోసపూరిత ప్రభుత్వం ఇది. ఇచ్చిన హామీ ఒక్కటి కూడా అమలు చేయక కొత్త హామీలు ఇస్తా ఉంది. స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్లు ఎక్కడ ఎలక్షన్ జరిగినా అన్ని ఎలక్షన్లో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయడం ఖాయం. వీరు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వ స్కామ్లు ఉన్నాయో ఆయన వారి ప్రభుత్వ హయాంలో జరిగినాయి వాటన్నిటిపైన సిబిఐ తోటి విచారణ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. కేంద్ర ప్రభుత్వం ఈ రిజర్వేషన్ లో ముందుకు పోవడం లేదు, తాస్తారం చేస్తా ఉంది. దాంట్లో ఏ విధంగా కేంద్రం స్పందించడం లేదనేది ప్రధానంగా కాంగ్రెస్ ఆరోపిస్తాం. వీరు పంపిన రిపోర్టు నిజమైందైతే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది. ఇది పూర్తిగా తప్పుల తడక. అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడే ఈ బీసీ ఆ బిల్లుని పాస్ చేయడం జరిగింది. ఏ విధంగా మీరు కేంద్రానికి తోటి మీరు ఒప్పిస్తారు? అది మొత్తం కూడా తప్పుల తడక. చాలా మంది అక్కడ ఉన్న ప్రతిపక్ష ఎమ్మెల్యే మా దగ్గరికే సర్వేకు రాలే అని చెప్తే మళ్ళీ 3 రోజులు 4 రోజులు టైం ఇచ్చి కంప్లీట్ మామ అనిపించిన రిపోర్ట్ అది పూర్తి తప్పుల తడక. అందుకోసం కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా కులగణన, జనగణనతో పాటు కులగణన చేపడతా ఉంది. 1931 తర్వాత మొట్టమొదటిసారి ఆ కులగణన పారదర్శకంగా ఎక్కడ ఎటువంటి గ్యాప్ లేకుండా కులగణన చేపడతా ఉంది కేంద్ర ప్రభుత్వానికి. దానికి నరేంద్ర మోడీ గారికి మేము ధన్యవాదాలు చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఓవరాల్ గా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు చెప్తున్న మాట. ప్రధానంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఈ 7.5 పాలనలో పూర్తిగా విఫలమైందని, ఇచ్చినటువంటి 6 హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందనేది పదే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాళేశ్వరం కమిషన్ కాదు, పూర్తి స్థాయిలో కాళేశ్వరం విచారణను సిబిఐకి అప్పగించాలి. దాంతోపాటుగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కూడా సిబిఐకి అప్పగించాలనేటటువంటిది కూడా వారు చేస్తున్నటువంటి ప్రధాన డిమాండ్గా కనిపిస్తోంది. కెమెరా పర్సన్ భరత్తో రాజ్ న్యూస్, హైదరాబాద్. అల్వాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభ్యుదయ యువజన సంఘం కమిటీ హాల్ వివాదాస్పదంగా మారింది. స్థానిక కార్పొరేటర్కు ప్రజలకు మధ్య వివాదం ముదురుతుంది. దాతల సహకారంతో 1989లో ప్రారంభించుకున్న కమిటీ హాల్పై కార్పొరేటర్ సబిత, అనిల్ కిషోర్ అబద్ధపు ప్రచారం చేస్తూ ప్రజలను, మీడియాను తప్పుదోవ పట్టిస్తూ కమిటీ హాల్ను స్థానికులకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని కమిటీ సభ్యులు ఆరోపించారు. వార్డ్ ఆఫీసు పెడుతున్నామన్న పేరుతో 6 నెలల తర్వాత తిరిగి అప్పగిస్తామని చెప్పిన కార్పొరేటర్ కమిటీ హాల్ గుంజుకొని స్థానిక యువతకు కమిటీ హాల్ అందుబాటులో లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రస్తుత ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి కూడా కార్పొరేటర్తో మాట్లాడి అప్పగిస్తామని చెప్పి అప్పగించలేదన్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లిని కలిసి ప్రభుత్వ సహకారంతో తిరిగి కమిటీ హాల్ను స్వాధీనం చేసుకున్నామని కమిటీ చైర్మన్ సురేందర్, కమిటీ సభ్యులు ప్రభాకర్ తెలిపారు. 2 సంవత్సరాలు ఎన్నో రకాల వాళ్ళకు చేసినా కూడా ఇక్కడ కూడా దానికైతే ప్రోగ్రామ్ ఒక దళితులు మన ఒక దీంతో ఒక డిస్రెస్పెక్ట్ మనం ట్రీట్ చేసేది. సో ఈ క్రమంలో మేము ఇది ఇక్కడక్కడ కాదు, ఆయన్నే అన్నాడు కిషోర్ గారు కార్పొరేటర్, ఆయన అడ్వైస్ మేరకే మీ ప్రభుత్వం కదా, రేవంత్ అన్న ప్రభుత్వం కదా, మీరు వెళ్ళి వాళ్ళని అడుక్కొని అనేసరికి ఆయన ఆదేశం ప్రకారమే హనుమంతన్న దగ్గరికి వెళ్ళి హనుమంతనం కలిసాం. హనుమంతన్న కమిషనర్ గారు ఒక మాట చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా జై బాబు జై సంవిధానంలో భాగంగా పాదయాత్రకు వస్తారు, మీ సమస్య చెప్పండి, అక్కడే డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తామని అమాయకుల వద్ద నగదు తీసుకుని మోసం చేస్తున్న 4 వ్యక్తులను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బండ్లగూడ పోలీసులతో కలిసి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద 5.5 లక్షల నగదు, 11 నకిలీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు, 6 రబ్బర్ స్టాంపులు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్టు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుధీంద్ర తెలిపారు. ఫుడ్ ఆర్డర్ చేసిన కస్టమర్కు కినారా గ్రాండ్ భారీ షాక్ ఇచ్చింది. వనస్థలిపురంలో నివాసం ఉంటున్న సంపత్ కుమార్ గౌడ్ కినారా గ్రాండ్లో స్విగ్గీ ద్వారా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. బిర్యానీకి కాంప్లిమెంటరీగా డబుల్ కా మీఠా ఇచ్చారు. అయితే ఆర్డర్ చేసిన చికెన్ బిర్యానీ తినేందుకు ఓపెన్ చేసి చూడగా దుర్వాసన వచ్చింది. అయితే కవర్లో కుళ్లిపోయిన బిర్యానీ చూసి సంపత్ కంగు తిన్నాడు. ప్రశ్నించేందుకు హోటల్ వద్దకు వచ్చిన సంపత్ కోపంతో హోటల్ యాజమాన్యాన్ని నిలదీశారు. అయినా నిర్లక్ష్యపు సమాధానం చెప్పారు. అంతేకాకుండా క్యాబిన్లో ఉన్న మహిళలను తిట్టాడని హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హోటల్ దగ్గరికి చేరుకుని బిర్యానీ వాసన వస్తుందని అక్కడి నుంచి వెళ్లిపోవడం విడ్డూరంగా ఉంది. ఘటనపై అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వనస్థలిపురం కినారా గ్రాండ్ లో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాను. దానికి కాంప్లిమెంటరీ గా ఒక స్వీట్ డబుల్ కమిటా స్వీట్ పంపించారు. చికెన్ బిర్యానీ బాగాలేదు, డబుల్ కమిటా మొత్తం పాసిపోయింది, వాసన వస్తుంది. వచ్చి అడిగినందుకు నా మీద దౌర్జన్యానికి పోలీసులను పిలిచి దౌర్జన్యం చేశారు కినారా గ్రాండ్ హోటల్ కి. మళ్ళీ ఎప్పుడు ఎవరు రాకండి, కినారా గ్రాండ్ లో ఏం తినకండి, వేస్ట్ హోటల్ ఉంది, చాలా వేస్ట్ హోటల్ ఉంది, మేనేజ్మెంట్ రిప్లై లేదు. వస్తే మేనేజ్మెంట్ అతను నా మీద చీరాకు పడి ఇడికని లేవు, బయటకు పోయి మాట్లాడుకో, స్విగ్గీలో కంప్లైంట్ ఆడ కంప్లైంట్ అని చెప్పి నా మీద దౌర్జన్యం చేశారు. ఇక్కడ రిసెప్షన్ లో ఒక ఆడాము ఉంది, ఆమె తిట్టక ముందుకి నన్ను తిట్టినా అని పోలీసులకు వచ్చి కంప్లైంట్ చేస్తుంది. సీసీ కెమెరాలు చెక్ చేసుకోమని కూడా చెప్పిన, పోలీసులు తప్పుడంటే వెళ్ళిపోయారు.
నేను ఈ విన్నపాన్ని ప్రెస్ ద్వారా అందరికి తెలియజేస్తున్నా. కెనరా గ్రాండ్ హోటల్ కి మళ్ళీ ఎవరికి రాకండి తినడానికి. నేను అనసలపురం కెనరా గ్రాండ్ లో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాను. దానికి కాంప్లిమెంటరీ గా ఒక స్వీట్ డబుల్ కమిటా స్వీట్ పంపించారు. చికెన్ బిర్యానీ బాగాలేదు, డబుల్ కమిటా మొత్తం పాసిపోయింది, వాసన వస్తుంది. వచ్చి అడిగినందుకు నా మీద దౌర్జన్యానికి పోలీసులను పిలిచి దౌర్జన్యం చేశారు కెనరా గ్రాండ్ హోటల్ కి. మళ్ళీ ఇప్పుడు ఎవరు రాకండి, కెనరా గ్రాండ్ లో ఏం తినకండి. వేస్ట్ హోటల్ ఉంది, చాలా వేస్ట్ హోటల్ ఉంది. మేనేజ్మెంట్ రిప్లై లేదు. వస్తే మేనేజ్మెంట్ అతను నా మీద చీరాకు పడి ఇడికని లేవు, బయటకు పోయి మాట్లాడుకో, స్విగ్గీలో కంప్లైంట్ ఆడ కంప్లైంట్ అని చెప్పి నా మీద దౌర్జన్యం చేశారు. ఇక్కడ రిసెప్షన్ లో ఒక ఆడాము ఉంది, ఆమె తిట్టకు